దైవద్రోహానికి పాల్పడ్డ సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ పేరిట దేవుళ్లపైన ఒట్లేసి రైతులను దగా చేసిండు. ఎవరంటారు? మాజీ మంత్రి హరీష్ రావు. ఏమన్నా ఈయనకి కనీస నైతిక అర్హత ఉన్నదా? ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి హరీష్ రావు ఎన్నోసార్లు రుణమాఫీ గురించి మాట్లాడిండు. బడ్జెట్ ప్రసంగంలో రైతులకు రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పిండు 2018. ఆ తర్వాత ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిరు ₹1,00,000 4 విడతలుగా చేస్తామని. ఏం చేసినవా హరీష్ రావు గారు? ఎంత దుర్మార్గుడు అంటే కేసీఆర్ 1,00,000 లోపు రుణం మాఫీ చేస్తామని ఒక లైన్ లోపు అన్నాడు, వరకు అనలే, లోపు అని పెట్టి 90,999 దగ్గర ఆపిండు. ఆ 1,00,000 మాఫీ ఆ ₹1 ఎందుకు ఆపిండంటే ఆ ₹1 మాఫీ చేస్తే 1,00,000 మాఫీ 1,00,000 వరకు మాఫీ చేస్తే ఇంకొక 3-4 వేల కోట్లు అయిద్దట. టక్మని కట్ చేసిండు ఆడికి. మరి ఎందుకు చేయలే? దానికి ఏం ఆన్సర్ ఉంది మీ దగ్గర? అసలు మీకు నైతికంగా మాట్లాడే అర్హత మీకున్నదా? కాంగ్రెస్ మోసాలు ప్రజలకు తెలుస్తున్నాయి. అడ్డగోలు హామీలు ఇచ్చి గాలి కొదిలేశారు. రాష్ట్రంలో రేవంత్ అన్నదమ్ముల పరిపాలన. బీసీ డిక్లరేషన్ పక్కన పెట్టి స్థానిక ఎన్నికలకు సన్నాహాలు. స్టేషన్ ఘన్పూర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ విమర్శ. కేటీఆర్ ఒక్కడు చాలు మొత్తం పార్టీని సగం నాశనం చేసి సత్యనాశ చేసి ఆగమాగం చేయడానికి. కాంగ్రెస్ మోసాలు ప్రజలకు తెలుస్తున్నాయి. వాళ్ళు చేసే మోసం ప్రజలకు తెలుస్తుంది, బాగానే ఉంది. కానీ మీరు మాట్లాడడం వల్లనే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతున్నది. మీరు ఎప్పుడైతే మాట్లాడడం ప్రారంభిస్తున్నారో మీరేం చేసిరు 10 ఏళ్ల కాలంలో అనే క్వశ్చన్కి మీ దగ్గర ఆన్సర్ లేదు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న బీసీ డిక్లరేషన్ గురించి వాళ్ళు హామీ ఇచ్చిర్రు, జనం క్వశ్చన్ చేస్తారు ఏమా ఇంకా చేస్తలేవు అని వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారు. ఒకవేళ ఇదే రేవంత్ రెడ్డి ప్లేస్లో కనుక కేసీఆర్ ఉండుంటే ఏం హామీరా భయ్, ఏం బీసీలరా భయ్ అని ఈ పాటికి ఎలక్షన్కి వెళ్ళిపోయేటాడు. ఏం చేసిండు మీ నాయన? పోయినసారి సర్పంచ్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు అరే 23 కాదయ్యా కనీసం 27 అన్న చేయి, 27% అన్న చేయి, ఇంకో 4-5% పెంచు అంటే నో పెంచే ప్రసక్తే లేదు, బీసీలకు రిజర్వేషన్లు ఎక్కడ అని 23% పెట్టింది మీ నాయన కాదా? సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ బీసీ డిక్లరేషన్ గురించి, బీసీల రిజర్వేషన్ గురించి మీరు మాట్లాడుతున్నది. 34% ఉన్న బీసీల రిజర్వేషన్ని 23%కి తగ్గించిందే కేసీఆర్. అందుకే ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఒత్తిడి తెస్తున్నారు. నువ్వు కూడా ఆయన లెక్కనే చేస్తావా, లేదు కులగణన చేసి బీసీలకి మీరన్న 42% కాదు కులగణన చేసి ఇంకా ఎక్కువ రిజర్వేషన్ కల్పిస్తావా అని అడుగుతున్నారు ప్రజలు రేవంత్ రెడ్డిని. నీకు అడిగే ఆ హక్కు అర్హత ఎక్కడిది? నువ్వు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కావచ్చు మీది, కానీ మీకు నైతిక అర్హత ఎక్కడిది? ఎవడు దేక్తాడు మీ మాటల్ని? స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం, అందులో రాజయ్య విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఇదే రాజయ్య ఎలక్షన్లకు ముందే కాంగ్రెస్లో జాయిన్ అయ్యేటప్పుడు ఏం మాట్లాడినా కూడా జరగను. ఎమ్మెల్యేల అనర్హత పైన స్పీకర్ కావాలని జాప్యం చేస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలందరి విషయంలో బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్తున్నది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు అట్లా మాట్లాడుకుంటూ పోయిండు. ఈయన స్పీకర్ గురించి మాట్లాడుతున్నాడు, అనర్హత గురించి మాట్లాడుతున్నాడు. ఆనాడున్న స్పీకర్లు ఏం చేసిరు? ఈయన కూడా అదే చేస్తున్నాడు. నీకేం అర్హత ఉన్నది? నువ్వేం చేసినావు? ఆనాడు 12 మందిని పందులను కొన్నట్టు కొన్నావు కదా, పార్టీలను విలీనం చేసుకున్నావు కదా. ఇట్లా బావబామార్దులు విపరీతంగా ప్రయత్నం చేస్తారు. మరి మీ నాయన ఏడు చెప్పాయా? ఫస్ట్ మీ అయ్యేడి? వెర్ ఈజ్ యువర్ డాడ్? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మొన్న ఏది మన ఏదో ఓపెనింగ్కా దేనికో ఆయన పేరు పెట్టలేదట. ఆయన పేరు పెట్టలేదు, ప్రోటోకాల్ ఏది అవమానించిర్రు, అబాస్ పాలయ్యారు అని నమస్తే తెలంగాణలో బ్యానర్ ఐటమ్. మరి ఏడి? మరి ప్రజలను అవమానిస్తున్నాడు కదా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి. క్యాబినెట్ హోదాతో కూడిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్కి జనం ట్యాక్సులతో జీతం పోతున్నది, తింటున్నాడు, పంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కార్లలో తిరుగుతున్నాడు. ఆ పెట్రోల్ కూడా మాదే. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే పని చేసినావు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పదవి తీసుకుని అదే పనిలో ఉన్నావు. వేర్ ఈజ్ యువర్ డాడ్? ఫస్ట్ దానికి సమాధానం చెప్పు. వేర్ ఈజ్ యువర్ మామ హరీష్ రావు? మీరు ఆన్సర్ చెప్పండి ఫస్ట్. క్వశ్చన్ చేసే అర్హత మాలాంటి వాళ్ళకి మాత్రమే ఉన్నది గవర్నమెంట్ని. మీరు కనీస నైతిక అర్హతని కోల్పోయారు. మీరు ఎంత సైలెంట్గా ఉంటే మిగతా వాళ్ళు ప్రజా సంఘాలు లేకపోతే మిగతా పార్టీలు మాట్లాడే ఈ గవర్నమెంట్ని విమర్శించేది అంత బలంగా వాళ్ళకి చేరుతుంది.